జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. నేను ఇప్పుడు చెప్పబోయే అంశము శ్రద్ధగా ఆలకించండి. ఈరోజు దక్షిణ భారతదేశంలో ప్రధాన నదులు 3. చాలా నదులు ఉంటాయి. ప్రధాన నదులు 3. 1 గోదావరి, 2 కృష్ణ, 3 కావేరి. కాబట్టి దక్షిణ భారతదేశ నదులు జీవనదులు కాదు, వర్షం వచ్చినప్పుడు ప్రవహించేటటువంటి నదులు. కానీ గోదావరి నది సముద్ర మట్టానికి ఎక్కువ హైట్లో ఉండదు కాబట్టి బల్లపరుపుగా ఉంటుంది. కాబట్టి నీటిని నిల్వ చేసుకోలేక దాదాపు కొన్ని వేల టీఎంసీలు సముద్రం పాలైపోతూ ఉంటాయి. కానీ కృష్ణా నది అటు మహారాష్ట్రకు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణకు కానీ, ఇప్పుడున్న సీమాంధ్రప్రదేశ్కి కానీ వరప్రదాయిని కాబట్టి హైట్లో ఉంటుంది. కాబట్టి చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. మనకి ప్రకృతి కరుణించి, భగవంతుడు కరుణించి మనకి పుష్కలంగా కృష్ణవేణి అమ్మ జలతరంగాలతోటి పరుగులు పెడుతుంది. కాబట్టి ఆ నీటినంతటినీ ఒడిసిపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అటు మహారాష్ట్ర అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, ఇటు తెలంగాణ అయితేనేమి, అటు సీమాంధ్ర ప్రదేశ్ అయితేనేమి, కృష్ణా నీటిని నిల్వ చేసుకోవడం కానీ, తర్వాత ఆ వరద జలాలని రాయలసీమలకి, అటు నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలో ఉన్నటువంటి రిజర్వాయర్లు నింపుకోవటం కానీ, ఒక్క నీటి బొట్టు కూడా వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్తుండేది ఏంటంటే, ఇప్పుడు మనకి ఆలమట్టి డ్యామ్ ఉంది. దాదాపుగా దాని యొక్క పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు. అది ఫుల్ అయిపోయింది. దాని కింద నారాయణపూర్ ప్రాజెక్ట్ ఉంది. ఈ నారాయణపూర్ కెపాసిటీ 37.64 టీఎంసీలు. అది నిండిపోయింది. దాని తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి జోరాల ప్రాజెక్టు, ఇది 9.66 టీఎంసీల కెపాసిటీలో అది నిండిపోయింది. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే శ్రీశైలం. దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టు యొక్క కెపాసిటీ 215.81 టీఎంసీ. అది ఫుల్ అయిపోయి గేట్లన్నీ ఎత్తేసి కృష్ణమ్మ పరవళ్ళిడుతూ మనకి నాగార్జున సాగర్ జలాశయం చేరింది. ఈ నాగార్జున సాగర్ యొక్క కెపాసిటీ 312.05 టీఎంసీ. ఈరోజే నాగార్జున సాగర్ కూడా గేట్లు తెరుచుకొని 10 గేట్లు కృష్ణమ్మ పులిచెంతల వైపుగా పరుగులు తీస్తుంది. కాబట్టి కృష్ణవేణి జల తరంగాలని ఒడిచిపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నీటిపారుదల మంత్రుల మీద, నీటిపారుదల అధికారుల మీద ఉంది. కాబట్టి పులిచెంతలు తీసుకుంటే మనకి 45.77 టీఎంసీల కెపాసిటీ ఉంది. కాబట్టి కింద ప్రకాశం బ్యారేజ్ వచ్చేలకే 3 టీఎంసీల కెపాసిటీతో ఉంది. ప్రకాశం బ్యారేజ్కి ఎట్టా మనకి పోలవరం నుంచి, పట్టిసీమ నుంచి మనం కృష్ణా ఆయకట్టుని స్థిరీకరణ చేసుకోగలుగుతున్నాం. అందువల్ల ఏ ఇబ్బంది లేదు ఇది కృష్ణా ఆయకట్టుకి. ఇప్పుడు పులిచింతలో ఉన్నటువంటి 45 టీఎంసీలు, నాగార్జున సాగర్లో నిల్వన్నటువంటి 312 టీఎంసీలు, శ్రీశైలంలో నిల్వన్నటువంటి 215 టీఎంసీలు, జోరాలలో ఉన్నటువంటి 9.66 టీఎంసీలు, అంటే ఇంకా ఆలమట్టి, నారాయణపూరు కర్ణాటక కిందకు వస్తుంది అనుకోండి. ఈ నీళ్ళన్నింటినీ ఇటు తెలంగాణ ప్రభుత్వము, అటు సీమాంధ్ర ప్రభుత్వము, ఒకవైపు జల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తున్నాము, 2 రాష్ట్రాల కరెంటు వాడుకుంటున్నాం. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు మేనేజ్మెంట్ పూర్తిగా సీమాంధ్ర ప్రజల చేతిలో ఉంది. నాగార్జున సాగర్ మేనేజ్మెంట్ ఏమో తెలంగాణ చేతిలో ఉంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడే తీయాలి, మహబూబ్ నగర్ జిల్లాకి, నల్లగొండ జిల్లాకి, అటు ఖమ్మం జిల్లాకి ఈ నీళ్ళన్నీ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఈ నీళ్ళన్నీ అవసరం. కాబట్టి 2 ప్రభుత్వాలు కూడా అటు రాయలసీమ ప్రాంతంలో కూడా మనకి నీళ్ళు అవసరం ఉంది. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణంతో ఈ నీళ్ళని వేస్ట్ చేసుకోకుండా నిరంతరం పర్యవేక్షించి ఆ జలవనరుల్ని, కృష్ణవేణి జలతరంగాలని
వాడుకొని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, పాడి పంటలకి కొదువు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని నేను చెప్తున్నాను. అందువల్ల ఆలోచించండి. నీళ్లను మనం సృష్టించలేము, నేలను మనం సృష్టించలేము, కానీ ప్రకృతి ఇచ్చినటువంటి నీళ్లు మాత్రం సద్వినియోగం చేసుకోమని చెప్పి చేతులు జోడించి వేడుకుంటున్నాను. అందువల్ల గతంలో మనం చూసాం, అనవసరంగా నీళ్ళు ఎత్తేసి మనం ఏం చేశామంటే సముద్రానికి పంపించేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనకి శ్రీశైలం నుంచి మనకి పూండి రిజర్వాయర్కి ఒక 15 టీఎంసీల నీళ్లు తమిళనాడుకి కూడా తాగునీటికి ఇవ్వాల్సి వస్తుంది. తద్వారా శ్రీశైలం డ్యాము నింపుకోవచ్చు. తద్వారా మన శ్రీశైలం నుంచి కండలేరు ప్రాజెక్టు రిజర్వాయర్ నింపుకోవచ్చు, బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ నింపుకోవచ్చు, వెలుగోడు ప్రాజెక్టు రిజర్వాయర్ నింపుకోవచ్చు, అవక దగ్గర ఉన్నటువంటి అవక రిజర్వాయర్ నింపుకోవచ్చు. కాబట్టి నీళ్ల విలువ చాలా విలువైంది. కాబట్టి ఉదయం లేచిన దగ్గర నుంచి మనం నీళ్లు లేనిది బతకలేం. కాబట్టి నీళ్ళని జాగ్రత్తగా వాడుకొని, ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ నీళ్ళని జాగ్రత్తగా వాడుకొని అటు అన్నదాతలకే మనకి ఈ ప్రస్తుతానికైతే ఈ సంవత్సరానికి నీటి సమస్య ఉండదని ఆ భగవంతుడు కృపతో మనకి అన్ని రిజర్వాయర్లు నీటిగా నిండు కుండలాగా తయారవుతున్నాయి. కాబట్టి నీళ్ళని జాగ్రత్తగా వాడుకోమని చేతులు జోడించి ఇటు సీమాంధ్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి వేడుకుంటున్నాను. జై హింద్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ ఎంఎస్ఆర్.